ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, లేదనుకోండి మీ గృహం ఉంటే గృహం ఉన్న వాళ్ళు కావచ్చు. ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్గా వినండి. కావలసిన వాళ్ళు ఫోన్ చేయండి, మీకు పంపిస్తామండి. అయితే ఇంకొకటి ఏంటంటే మనకు గాలి ఉన్నా, ధూళి ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, రాహు దోషం ఉన్నా, కేతు దోషం ఉన్నా, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు వ్యాపారంలో మంచి అభివృద్ధి జరగాలనుకున్నా, లేదనుకో మీరు మీ గృహం లోపల మీ పిల్లలు, మీ అమ్మ నాన్న అందరూ సుఖశాంతులతో ఉండాలనుకున్నా, ధన ఆకర్షణ కావాలన్నా, జన ఆకర్షణ కావాలన్నా కూడా ఇప్పుడు ఒక మంచి రెమెడీ చెప్తానండి. మీకు వీలున్న వాళ్ళు చేసుకోండి, తప్పేం లేదు. మేము చేసుకోలేము గురుగారు, మాకు పంపియండి అంటే మేము స్వయంగా పంపిస్తామండి. ఇందులో ఏమంత పెద్ద ఖర్చు ఉండదండి. అయితే మీరు ఏం చేయాలని అన్నప్పుడు, ఇది మీరు శుక్రవారం రోజన్నా ఆదివారం రోజన్నా ఇంత మూట వస్తుంది, అది మీ గుమ్మం పైన కట్టండి. కట్టడం వల్ల మీకు నరదృష్టి ఉండదు, చెడు దృష్టి ఉండదు, ధనాకర్షణ ఉంటుంది, జనాకర్షణ ఉంటుంది, రావు దోషం తొలగిపోతుంది, ఆకర్షణ శక్తి ఉంటుంది, జన ఆకర్షణ ధనాకర్షణ శక్తి ఉంటుంది. మీ ఇంటి లోపల నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది. అయితే ఏంటంటే మీరు చేసుకునే వాళ్ళు చేసుకోండి, తప్పేం లేదు. వాళ్ళ మేము గురువుగారు చేసుకోము, మాకు పర్వాలేదండి, డబ్బులు మేము పే చేస్తాము పంపి అంటే ఇప్పుడు మేము పంపిస్తామండి. తెల్ల గురిగింజలు అనేది మీరు తెచ్చుకోవాలి. అవి ఏంటంటే ఆ ఎల్లో కలర్ మాదిరిగా ఉండొద్దు, న్యూ ఉండాలి, అంటే కొత్తగా ఉండాలి. తెల్ల గురిగింజలు అనేటివి మీరు సంపాదించుకోవాలి. అంటే మీరు ఏదైనా షాప్లో మీరు తెచ్చుకోవాలి, మంచి రోజు చూసి తెచ్చుకోండి. ఒక ఎర్ర క్లాత్ పరచండి, అందులోపట కొంచెం హనుమంతుని సింధూరం వేయండి. వేసి మీరు 108 తెల్ల గురిగింజలు ఆ క్లాత్లో వేయండి. వేసి అప్పుడు మీరు అమ్మవారి దుర్గామాత కాడ పెట్టి పూజించుకోండి. అష్టోత్తర శతనామాలతో పూజించుకోండి, దుర్గ మంత్రంతో పూజించుకోండి. ఇలా మీరు పూజించిన తర్వాత ఆ మూట అనేది మీరు ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఆ మూట అనేది మీ గుమ్మం పైన కట్టండి. అది షాప్ ఉన్న వాళ్ళైతే షాపు బయట కట్టండి, గృహం అయితే ఇంటి బయట కట్టండి. అయితే తెల్ల గురిగింజలు అనేవి మీకు చూపిస్తానండి. ఇవన్నీ తెల్ల గురిగింజలండి, మేము చాలా తెప్పించాము. ఈ తెల్ల గురిగింజలు అనేవి వైట్ అండ్ వైట్ ఉండాలి. చాలా రోజులు అయిపోయినాయి, హోల్డ్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనం అది కట్టకూడదు. అర్థమైందా అండి? ఇప్పుడు మీరు తెల్ల గురిగింజలు వైట్ అండ్ వైట్ ఉంటే చాలా బాగుంటుంది, అది మీరు కట్టుకోండి. అప్పుడు మీకు నరదృష్టి ఉండదు, చెడు దృష్టి ఉండదు, గాలి ధూళి నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోతాయి, ధనాకర్షణ జనాకర్షణ అన్నీ జరుగుతాయండి. కావాల్సిన వాళ్ళు మీరు ఫోన్ చేయండి, మేము ఒకవి 50 రూపాయలు మాత్రమే తీసుకుంటాం. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి ఫోన్పే చేయండి, మీకు ఆ మూట మీ పేరు మీద తయారు చేసి పంపిస్తామండి. అందరికీ ధన్యవాదాలు.